హాయ్ మేడం. మేడం మొన్న టీసీఎస్ కంపెనీ ఏదైనా నాసిక్ లోపల అమ్మాయిని లవ్ చేసే పేరున కొంతమంది టీమ్ లీడర్లు చేయడం జరిగింది. సో ఇలాంటి మల్టీనేషనల్ ఐటీ కంపెనీస్లో కూడా అమ్మాయిని ఇలా వేధిస్తున్నారు, లైంగిక దాడులు చేస్తున్నారు. సో దానికోసం మీరేం చెప్పాలి? యాక్చువల్గా ఇప్పుడు సొసైటీ చేంజ్ అయింది. సొసైటీ చేంజ్ అయినప్పుడు, జనరేషన్ చేంజ్ అయినప్పుడు అందరికీ తెలిసి ఉండాలి. అమ్మాయిలు మరీ ఇంత ఈజీగా ఎందుకు అందరిని నమ్మేస్తున్నారు అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే చాలా పోలీసు వాళ్ళు చాలామంది చెప్తున్నారు, ఈ నెంబర్స్కి కాల్ చేయండి, ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, అంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు అని చెప్తున్నారు కదా. మరి అంతగా చెప్తున్నప్పుడు ఎందుకు అలా ఉంటున్నారు? లేడీస్ అన్నప్పుడు చాలా ముందుకు వెళ్ళాలి కదా. మనం ప్రపంచం ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఎందుకు వెనకబడిపోవాలి? మనం కూడా ముందుకెళ్ళాలి. సో మీరు కొంచెం చూసుకొని ఎవరు ఏంటని అంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు కదా. నా వర్షన్ అయితే అదే అనుకుంటున్నాను. లవ్ చేసి అమ్మాయిని ట్రాప్ చేయడము అదొక తరగతి అయితే, ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్లో కూడా టీమ్ లీడర్ ముస్లిం అబ్బాయిలు అవ్వడం, హెచ్ఆర్ ముస్లిం అమ్మాయిలు అవ్వడం వల్ల కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అబ్బాయిని కూడా హెచ్ఆర్. సో దాని త్రూను కూడా హిందూ అమ్మాయిలు బలి అవుతున్నారు. ఇప్పుడు ఏదైతే నాసిక్లో జరిగిందో దానికోసం ఏం చెప్తున్నారు? హిందూ అమ్మాయిలు బలి అవుతున్నారంటే, ఇప్పుడు లవ్ అంటే అన్ని క్యాస్ట్ల వాళ్ళు లవ్ చేస్తున్నారు. బట్ లవ్వే రాంగ్ అని చెప్పి ఇప్పుడు చూపిస్తే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే లవ్ రాంగ్ అని అనలేము, కానీ వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. కనీసం మన తెలుగు వాళ్ళు కొంచెం చూసి అడిగేయండి, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు. అంటే ఈ క్యాస్ట్నే నమ్మాలి అని నేను అనట్లేను, క్యాస్ట్ పరంగా కాదు. బట్ ఏంటంటే ముస్లిం వాళ్ళు అలా అందరూ అలా ఉండరు, కొందరు ఉంటారు. ఆ కొందరు ఎవరనేది మీరు గుర్తింపు చేయాలి. మీరు ఖచ్చితంగా కనుక్కోవాలి. అంత ఈజీగా ఎవరిని నమ్మి ముందుకు వెళ్ళిపోవద్దు. అయితే మొన్న ఏదైతే హెచ్ఆర్ని అరెస్ట్ చేద్దామని చెప్పి వెళ్తే ఆమె గురించి కొంచెం డీటెయిల్స్గా అయితే పోలీసులు ఇచ్చేశారు. అయితే ఏదైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయిందో వాళ్ళకుని ఈ అమ్మాయి ఎవరైతే హెచ్ఆర్ ఉందో టీసీఎస్ లోపల ఆమెకు ఇద్దరికి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఏదైనా మనం చూడండి నమ్మలేము, చూడండి అంత జల్దీ మనం ఇది చేయలేము. సో ఒకవేళ ప్రూఫ్స్ ఉంటే పట్టుకోండి, ప్రూఫ్ క్రియేట్ చేయండి, పట్టుకోండి, ప్రూఫ్ తోటి నిరూపించండి. అంత ఈజీగా ఎవరిని నమ్మలేము. అట్లా అని చెప్పి వీళ్ళు రాంగ్ చేసిరని అనలేము. ఎవరి మీద నిందలు అంత ఈజీగా వేయలేదు కదండి. అంటే ప్రాబ్లం నిజంగానే ఆమెకి లింకులు ఉన్నాయని చెప్పేసి ఆమె పారిపోవడం జరిగింది. లింకులు ఉన్నాయని పారిపోయిందో భయపడి పారిపోయిందో మనకి ఎలా తెలుస్తుంది? తను దొరికితే కానీ మనకు తెలియదు. అంటే ఒక ఏరియాలో ఉందని అయితే తెలిసింది, కాకపోతే ఆ లోపల పోలీసులు వెళ్ళలేకపోతే, ఎందుకంటే మొత్తము ఆ కమ్యూనిటీ ఏరియాకి సంబంధించిన ఏరియా అది. సో ఆ అమ్మాయిని బయటికి రప్పినీ కోసం అని చెప్పి పోలీసులు చూస్తున్నారు. రప్పించండి. ఇప్పుడు మన తెలంగాణ, మన ఇండియా ఉంది. మన ఇండియా ఇంత ఈజీగా ఎలా వదిలేస్తున్నారు? మీకు చాలా శక్తి ఉంటుంది, మన ఇండియాకి ఉన్న శక్తి ఎవరికి లేదండి. రప్పించండి, ఖచ్చితంగా రప్పించి తన నుంచి మీరు ప్రూఫ్స్ క్రియేట్ చేయండి. ప్రూఫ్స్ క్రియేట్ చేసి అప్పుడు అనండి. థ్యాంక్ యూ.